Boy, it got so hot, I forgot what I should have thought of before. Sure ain't easy for you to let off the rules, cause there's so much fun. Are you loving the feeling? It touch me, are you in it? Don't say what you're feeling, but typical. Messing around with it, mix it up, go with it, fuck with it, flow with it, just let it go. Oh no, babe, I did it again. I said a few things that I shouldn't have done. Well, bittersweet melody when I dance on your fly, cause I know what you don't. It is me you adore. How does it feel to breathe when you're dead? They've never seen you out of your bed. Cut to the bone, it's broken, I bet. How sad. How does it feel to breathe when you're dead? They've never seen you out of your bed. Cut to the bone, it's broken, I bet. Bite us. క్వాలిటీతో మంచి విద్యను అందిస్తున్న మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వరుణ. విద్యాపీఠ్ హై స్కూల్ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్కి నన్ను పిలిచిన ఈ గురుకుల్ విద్యాపీఠ్ స్కూల్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర గారికి, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, కడప పార్లమెంట్ ప్రెసిడెంట్, అలాగనే పోలిట్ బ్యూరో మెంబర్ గారికి నమస్కరిస్తూ, అలాగనే వెంకటేశ్వర గారి సతీమణి వీరకుమారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే వాళ్ళ కుమారుడు వివేకానంద గారికి, పల్లవి గారికి కోడలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా ఈ యొక్క గురుకుల్ విద్యాపీఠ్ టీచర్స్కి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగనే ఈ గురుకుల్ విద్యాపీఠకి ఎంతో నమ్మకంగా వాళ్ళ పిల్లలు వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున 4వ తేదీ, రేపు 5వ తేదీ ఈ 20th యాన్యువల్ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడప నగరంలో ఉన్న పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్ అందరితో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇందాక మన ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు. చాలా స్కూల్స్ చూస్తుంటాం మనం. నేను కూడా చాలా స్కూల్స్ కూడా చూశాను. 20 సంవత్సరాలుగా ఒక మంచి నాణ్యత కూడిన విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మేనేజ్మెంట్ను, టీచర్స్ను కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా కూడా నవీకరణ అయిపోతూ ఉంది. చాలా అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా వచ్చేసి అక్కడి నుంచి క్వాంటమ్ టెక్నాలజీ కూడా ముందుకెళ్ళిపోతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా మన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ప్రజాసేవకు ఏ విధంగా వినియోగిస్తున్నాడో మనం చూస్తూ ఉంటాం. వాట్సాప్ గవర్నెన్స్ కూడా వచ్చిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. దాదాపు ప్రభుత్వ సేవలు 250 పైన సేవలన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆఫీసులు పోకుండా ఇంటి వద్దనే ఈ సౌకర్యాలన్నీ ప్రతి ఒక్కరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా అందించే ప్రక్రియను కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం.
పేరెంట్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భవిష్యత్ అంతా చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఈ రోజున 4వ తేదీ మొట్టమొదటి రోజున శ్రీ శ్రీనివాసులు రెడ్డి పోలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీ వారు, అలాగనే శ్రీ రెడ్డప్ప గారి మాధవరెడ్డి ఎమ్మెల్యే కడప మరియు గవర్నమెంట్ విప్ గారు విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకైతేనేమి ఇక్కడ హాజరైన తల్లిదండ్రులకైతేనేమి ఇచ్చి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మేము శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ఈ గడిచిన 20 సంవత్సరాల్లో ఈ గురుకుల విద్యాపీఠ స్కూళ్ళు ఎన్నో లిఖించలేని మైలురాయిల్ని అందుకోబడింది. ఆ విధంగా ప్రజల తల్లిదండ్రుల ఆదరాభిమానాలతో ముందుకెళ్తూ కడప పట్టణంలోనే ఒక ముఖ్యమైన అద్భుతమైన నెంబర్ 1 స్కూల్గా 20 సంవత్సరాల నుంచి రాణిస్తూ కడప నడిబొడ్డున ఈ స్కూలు అందరి పిల్లల ఆహాభావాలతో అలరాలతో దినదర్శనలతో ముందరికెళ్తూ ఉన్నాము. జై హింద్.